హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్దు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కడప జిల్లాలో ఉన్న భైరవేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఒక కొండపై ఉన్న ఈ ఆలయం 18 అడుగుల శివలింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకమైనది. భక్తులు తరచుగా ఒకే విగ్రహాన్ని 2 వేరువేరు దర్శనాలు చేసుకోగలుగుతారు. దేవాలయంలో లభించిన శాసనాల ప్రకారం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజులు కూడా ఈ దేవాలయంలో పూజలు చేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయ విశిష్టత అక్కడ ఉన్న అర్చకుల నోటి నుంచి మనం విందాం. పైన 5 అడుగులు అంతస్తు పైన. ఇంకా మోహినికి ఈశ్వరునికి పుట్టినవాడే భైరవేశ్వరుడు. ఒక భస్మాసురుడు తపస్సు చేసినాడు ఈశ్వరుని కోసం. ఏమని వరం కోరుకున్నాడంటే, నేను ఎవరిని ఎత్తిపోయినైతే చేయబెట్టి వాడు భస్మం అవుతావు కాక అని. కాకపోతే నారదుడు అక్కడి నుంచి వచ్చి ఈశ్వరుడు ఇచ్చింటే ఈశ్వరుని ఎత్తిపోయిన తలపైన చేయి పెట్టుకో, లోకం అంతా భస్మం అయిపోయినట్టే చెప్పాడు. ఇది కరెక్టే కదా. భస్మాసురుడు మళ్ళీ వచ్చినాడు వీడికి ఈశ్వరుని దగ్గర. ఈశ్వర, నువ్వు ఈలే నాకు ఇట్లా ఇచ్చింటే నీ తలపైనే పెడతావు, బాగుంది మొత్తం భస్మం అయిపోయినట్టు కదా అంటాడు. బాగా ఇచ్చి ఎంత పొరపాటు అయినా ఆయన దొరకకుండా పరిగెత్తా లాస్ట్ బరువై ఒక చెట్లు దొండకుండా దూరినాడు ఈశ్వరుడు. భస్మాసురుడు తట్టుకోలేక, నువ్వు పైన నెత్తి కింద ఎన్నాళ్ళంటావు ఉండు అట్లే కొద్ది కాలం జరిపినారు. పార్వతివి ఇట్లా వేడుకునే విష్ణువు, అన్న ఇట్లా మా ఆయన ఇట్లా అయిపోయి రాలేదు, ఇట్లా ఇబ్బంది ఇట్లా అంటే, సరేనా నేను ఏదో విధంగా తెప్పించుతానని పోయినాడు. ఈయన ఒక రంభ ఊర్వశి మేనకాతిన అవతారం ఎత్తి వీణ వాంచుకుంటూ పోయినాడు. భస్మాసుడు చూసి నువ్వు ఎవరు అంటాడు. నేను ఇట్లా వచ్చినాను, నన్ను పెళ్లి చేసుకుంటావని. చేసుకుంటాను. నువ్వు మైలం అయిపోయినావు, స్నానం చేసి రాపో అన్నాడు. ఎక్కడొచ్చినా ఈ కొండలో యాన్నే కానీ ఎంతన్నా కూడా వర్షం నీళ్ళు ఉండదు. 3 దోశలు తీసుకొని ఓం నమ శివాయ అని ఎత్తిపోయిన పోసుకున్నాడు. 3 దోశలు కానొచ్చింటే 3 దోశలు పోసుకున్నాడు. ఈయనే భస్మం అయిపోయినాడు. ఇక్కడ భస్మం అయిపోయినాక ఈ విష్ణువు ఈశ్వర దిగు, నేను ఇచ్చినాడు ఇట్లా భస్మాసుడు పోయినాడని. లేదు ఎట్లా పోయినాడు నేను చెప్పినా పంపించినా అన్నాడు. ఎట్లా పంపించినావంటే ఇట్లా ఏదో మోహిని అవతారం ఎత్తి పంపించినాడు. ఆ అవతారం నేను చూడాలన్నాడు. నువ్వు చూస్తే ఉండలేవు అన్నాడు. లేదు చూడాలన్నాడు. చూస్తా సర్లేని చూపించబోయిన మూమెంట్లో వీళ్ళిద్దరూ కౌగిలించుకోవడంతో ఆయనకు ఒక మోకాటి పైన బిందువు పడంతో మోకాటి భైరవుడు ఉద్భవించాడు. ఆయన అక్క గురించి అదంతా పురాణాల ప్రకారం శివుడు భస్మాసురుడికి వరం ప్రసాదించిన తర్వాత భస్మాసురుడు ఆ వరాన్ని శివుడిపై ప్రయోగించడానికి చూడగా శివుడు దిక్కుతోచని సమయంలో ఒక చెట్టుపై దాక్కుంటాడు. ఇది తెలుసుకున్న విష్ణువు మోహిని రూపంలో వచ్చి ఆ భస్మాసురుని మాయ చేసి అతని మరణానికి కారణం అయ్యాడు. శివుడికి మోహినికి కలిగిన సంతానమే భైరవేశ్వరుడు. మోహనగిరి భైరవేశ్వరు అనే పేరు కాలక్రమేణా మోపూరు భైరవేశ్వరునిగా మారింది. భైరవేశ్వరుని శిలారూపం పెరుగుతుండగా ఆ పెరుగుదలను ఆపడానికి ఆయన సోదరి అయిన పప్పురమ్మ
తన చేతితో శిలపై తన చేయి పెట్టి దాని పెరుగుదలను ఆపివేసిందని పురాణాలు చెబుతున్నాయి. దీనికి ఆగ్రహించిన భైరవుడు తన సోదరిని ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. ఆమె ఈ కొండ పాదాల వద్ద పప్పురమ్మ దేవతా రూపంలో కొలువై ఉంది. దేవతను పూజించనిదే తమ తీర్థయాత్ర అసంపూర్ణమని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.